అమ్మా పాప నది అమ్మా ఏదో ప్రాబ్లంలో ఉందంట, ఎవరో వెంట పడుతున్నారంట. నేను వెళ్ళొస్తానమ్మా. మధు తినేసి వెళ్దా. మధు అన్నయ్య మధు మధు అసలు వీడేంటో వీడి హడావిడేంటో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మగారు అమ్మగారు అమ్మా చూసే వదిన, ఇప్పటికైనా అర్థమవుతుందా? దాని వెనుక రౌడీలు పడ్డం ఏంటి, అది అన్నయ్యకి ఫోన్ చేయడం ఏంటి? నిజంగా రౌడీలు వెంట పడితే తప్పించుకునే సీన్ ఉంటుందా? అన్నయ్యకి ఫోన్ చేసే టైం ఉంటుందా? ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు వదిన. ఇప్పటికైనా నువ్వు నోరు విప్పకపోతే నిన్ను అన్నయ్యని దూరం చేస్తాను. నా మాట విని చెప్పే వదిన. వెళ్లారుగా, రాని తనయ్య. ఏం జరిగిందో తెలియని. అయ్యో వదిన, నువ్వింత కూల్గా ఎలా ఉంటున్నావు? కొన్ని జరిగాక చేయడానికి ఏమీ ఉండదు, ముందే జాగ్రత్త పడాలి. ఇంతకు మించి నేను చెప్పేదేమీ లేదు, నీ ఇష్టం. అసలు ఎందుకు ఇలా చేస్తోంది? ఏంటి తన ఉద్దేశం? నిజంగా ఇదంతా మానసి సరి చేస్తున్నదేనా? ఇక్కడే ఉన్నానని చెప్పింది కదా, ఎక్కడికి వెళ్ళింది? నదియా, 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 మేడం. వాడే కానివ్వండి. నదియా, ఆగవే. ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఆగవే. మధు, మధు, ఏయ్, ఆగు. మధు, ఏయ్. మధు, వదరు, ఏయ్. వదలండి. మధు, ఏయ్. వదరు, వదలండి. మధు, ఏయ్. మధు, ఏయ్. మధు, ఏయ్. మధు. నదియా, నదియా, మధు, 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 మధు. చెవండి చంపేస్తా. నదియా, రే, దగ్గరకు వచ్చేస్తున్నాడు, మీరు పారిపోండి, లేకపోతే అందరూ బుక్ అయిపోతాం. నదియా. ఏయ్, వదలండి. ఏయ్, ఏయ్. వదలండి. ఆవ్! రేయ్. నదియా, నీకేం కాలేదు కదా? హరి ఓకే, నీకేం కాలేదు కదా? మధు, మధు. నదియా, 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 ఏమైంది? నదియా చూడు. నదియా, నదియా, అసలు ఏమైంది? కనిపిస్తుందా? నదియా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. మధు, మధు, నువ్వు వచ్చేవా? థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి గంట నుంచి పరిగెడుతూనే ఉన్నాను. అసలు ఇంతవరకు ఎలా తప్పించుకున్నాను నాకే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంక తప్పించుకునే ఓపిక లేదనక నువ్వు వచ్చావు మధు, నన్ను కాపాడు. ఇట్స్ ఓకే నదియా, నేను వచ్చేసాను కదా, ఇంకా నీకు ప్రాబ్లం ఏం లేదు. కానీ అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశా మధు. నీకు పెళ్ళయింది, ఇది ఫ్యామిలీ టైం కదా, నా వల్ల స్పాయిల్ అయిపోయింది. ఐఎమ్ సారీ మధు.
ఏం చేయను? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. సడన్ గా నువ్వు గుర్తొచ్చి కాల్ చేశాను. ఇప్పుడు ఏమైంది? కాల్ చేసి మంచి పనే చేసావు. ప్రమాదంలో ఉండే అమ్మాయిని కాపాడడం కన్నా పర్సనల్ లైఫ్ ఎక్కువేం కాదు కదా. దానికెందుకు ఇంతలా బాధపడిపోతున్నావు? సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మా కజిన్ దగ్గరికి. కోంపల్లిలో ఉంది. అటు ఇటు పరిగెత్తడంలో నా పర్స్ ఎక్కడ పడిపోయింది. నా క్యాబ్ బుక్ చేస్తావా ప్లీజ్? ఇంత రాత్రిపూట అంత దూరం వెళ్తావా? అది ఒంటరిగా? ఈ క్యాబ్ డ్రైవర్స్ని కూడా నమ్మడానికి వీల్లేదు. పక్కనే కదా మా ఇల్లు. రాత్రి అక్కడ ఉండి పొద్దున వెళ్దు కానీ. నేనా? మీ ఇంటికా? వద్దు మధు. అయ్యో, తప్పే ఉంది నదియా. నువ్వు మా ఇంటికి రావడానికే నీకు ఈ ప్రాబ్లం వచ్చిందేమో. నువ్వేమీ ఆలోచించకుండా పద. ష్యూర్ కదా? షూర్. అంటే ప్రాబ్లం ఏం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు. అమ్మ, మృదుల అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. సరే పద పద. ఇంకా అన్నయ్య రాలేదు కదా వదినా? లేదు తనయ్య, అదే టెన్షన్గా ఉంది. టెన్షనా? టెన్షన్ ఎందుకు వదినా? అంతా నీకు తెలిసే జరుగుతుంది. కావాలనే చేస్తున్నావు కదా, ఇంకెందుకు టెన్షన్? తనయ్య, నీ గురించి ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు వదినా. అసలు నువ్వు రాసిన కవితల్ని నేను రాశానని అది చెప్పినప్పుడే పళ్ళు రాలుగొట్టాల్సింది. కామ్గా ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదినా. దీని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలియడం లేదు. అప్పుడు మానసి నీ కవితల్ని వాడుకుంది, ఇప్పుడు ఇదెవరితో వచ్చి వాడుకుంటుంది. కానీ నిజంగా రాసిన నువ్వు మాత్రం కామ్గా ఉండిపోతున్నావు. నిజం చెప్పొద్దునా, నీకు తన మీద డౌట్ లేదా? ఏదో చేయడానికి వచ్చింది అనిపించడం లేదా? అనిపిస్తోంది తనయ్య. పొద్దున్నేమో కలవాలని రమ్మంది, ఇప్పుడేమో ఏదో ప్రమాదంలో ఉన్నానని కాల్ చేసింది. ప్రమాదం లేదు, ఏమీ లేదు. అంతా కావాలనే చేస్తోంది. కారణం ఏంటో తెలియడం లేదు. కారణం ఏముంటుంది వదినా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. నువ్వు చేసింది తను చేస్తున్నట్టుగా చెప్పి అన్నయ్య జీవితంలోకి ప్రవేశించిందంటే నీ స్థానానికి ఎసరు పెడుతున్నట్టే కదా. ఆయన స్విచ్ నీ చేతిలో పెట్టుకొని అక్కడ లైట్ ఎందుకు వెలుగుతుందా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆపితే సరిపోతుంది కదా. అసలు అదొచ్చిన కారణం ఏదైనా ఆ కవితలు రాసింది అది కాదు నువ్వేనని అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు ఏ పిచ్చి వేషాలు వేసే అవకాశం ఉండదు కదా. అర్థం అవుతుందా వదినా? తనయా, ఏంటే పిచ్చరుపులు? ఏం లేదమ్మా, అన్నయ్య ఇంకా రాలేదని వదిన టెన్షన్ పడుతుంటేను. ఇంకా రాలేదా వాడు? ఇంకా రాలేదమ్మా. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందని ఫోన్ చేస్తే వెళ్ళాడు కదా. ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు మనసేమిటో? వాడి మనసులో ఎవరున్నారు? వాడు ఎంతగానో ప్రేమించిన మానసిని పెళ్లి చేసుకోకుండా చేశావు. వాడు అభిమానిస్తున్న ఆ అమ్మాయిని కాకుండా చేశావు. అటు ఇటు కాకుండా నువ్వు దరిద్రంలా పట్టుకున్నావు. ఎటు కాని జీవితాన్ని చేసేశావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అన్నయ్యని వదిన ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు. అసలు ఆ కవితలు. అమ్మగారు, మీరనుకున్నట్టేమీ లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం మాత్రమే. ఆపవే. ఏమీ పట్టించుకోనట్టు ఉన్నాను కదా అని ఇంట్లో ఎవరెలా ఉన్నారో తెలీదనుకుంటున్నావా? నీతో సంతోషంగా కాపురం చేయడానికి వాడు నిన్ను ప్రేమించి నీ మీద మోజుతో పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు. నీ మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి బాధ్యత కోసం భర్తగా ఉన్నాడే తప్ప నీ మీద ప్రేమతో మాత్రం కాదే. వాడు మనస్ఫూర్తిగా నిన్నిష్టపట్టం లేదు. ఒక ఆడదానిగా ఆ విషయం నీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు గాని అదే నిజం.
అదే నిజం కాబట్టే వాడి కోసం కవితలు రాసిన అమ్మాయి ఎవరో వచ్చిందనగాని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడే. నిజంగా నీ మీద ప్రేమ ఇష్టం ఉంటే కవితలు కాదు కదా, వాడి కోసం ప్రాణాలిచ్చే అమ్మాయి వచ్చినా కన్నెత్తి కూడా చూడ్డు. లేదమ్మగారు, మీకెందుకిలా అర్థం అవుతుందో తెలియడం లేదు. కానీ మీకు కనిపించని ప్రేమ నాకు కనిపిస్తోంది. ఆ ప్రేమ ఉంది కాబట్టే మీకిష్టం లేకపోయినా అసహించుకుంటున్నా, ఇంకా ఇక్కడే ఉంటున్నా. మాది పవిత్రమైన ప్రేమ. నా మనసులో ఆయన ఉన్నారు, ఆయన మనసులో నువ్వు లేవు. అటు చూడు, ఉన్నదెవరో తెలుస్తుంది. అమ్మా, తను నదియా, నా కోసం పాటలు రాసింది కదా, తనేనమ్మా. పాపం ఎవరో రౌడీలు వెంటపడ్డారమ్మా. సమయానికి నాకు కాల్ చేయబట్టి నేను వెళ్ళి సేవ్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ తను వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళాలంట. 2 hours జర్నీ. ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని మన ఇంటికి తీసుకొచ్చాను. ఇట్స్ ఓకే నాన్న, తీసుకొచ్చి మంచి పనే చేశావు. ఆంటీ, మీరు బ్రాహ్మణి గారు కదా? మీ బ్లాగ్స్, మీ సక్సెస్ స్టోరీస్ అన్నీ చదివాను. మీ కాన్ఫిడెన్స్, మీ విజన్ సూపర్. హే, నువ్వు తనయ్య మధు సిస్టర్ కదా? నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసా? ఎందుకు తెలీదు ఆంటీ? ఎప్పుడైతే మధు కోసం కవితలు రాయడం మొదలు పెట్టానో అప్పుడే తన వాళ్ళందరి గురించి తెలుసుకున్నాను. అసలు మీలాంటి ఫ్యామిలీ ఉండడం మధు అదృష్టం. వావ్, నైస్ రూమ్. ఇంట్లో విజిల్ వేయకూడదండి. ఏమవుతుంది? మంచిది కాదు. మంచిది కాదంటే ఏమవుతుంది? కొన్ని పనులు చేయడం ఎవ్వరికి మంచిది కాదు. మంచిది కాదు అని తెలిసాక కూడా చేస్తే ఎప్పటికైనా ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఆహా, అలాగా. సరే అయితే మరి పాట పాడుకోవచ్చు కదా, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు కదా? గల తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. ఏదేమైనా నువ్వు చాలా లక్కీ మృదులా. అదే మధు లాంటి భర్త దొరకడం చాలా లక్కీ. బెడ్ మీద నుంచి లేస్తారా? వాట్? బెడ్షీట్ మార్చాలి. అవును, మీ పెళ్ళెలా జరిగింది? మీది ప్రేమ పెళ్ళైతే కాదు, పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుందామంటే. నువ్వు బాగా పూర్, మధు వాళ్ళు బాగా రిచ్ కదా. అసలు మీ పెళ్ళెలా జరిగిందా అని. నేను పూర్ అని తెలిసినప్పుడు, మధుగా రిచ్ అని తెలిసినప్పుడు, ఇంట్లోకి వస్తూనే మా అందరి గురించి తెలుసని చెప్పినప్పుడు మా పెళ్ళి ఎలా జరిగిందో కూడా తెలిసే ఉండాలి కదా. అంటే కొన్ని మాత్రమే తెలుసుకుని వచ్చావా? సరియో చెప్పింది నిజమే, పైకి కనిపించేంత అమాయకురాలేం కాదు. అందరూ నువ్వు చాలా తెలివైన దానివంటే ఏమో అనుకున్నాను, కానీ చాలా ఇంటెలిజెంట్వి. ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా మాట్లాడించకుండా చెయ్యాలో కూడా తెలుసు. నువ్వన్న ఒక్క మాటను పట్టుకుని ఇంత పెద్ద స్టోరీ చెప్పా.
బాధ లేకుండా తప్పించుకున్నావు చూడు. యూఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. మార్నింగ్ షేక్ అండ్ ఇవ్వలేదు, ఇప్పుడైనా ఇస్తావా? లెట్స్ బి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటున్నా అంతలా ఆలోచిస్తున్నావంటే నా మీద నీకేదో అనుమానం ఉన్నట్టుంది. ఏదైనా విషయంలో నన్ను అనుమానిస్తున్నావా? మనం కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని అనుమానిస్తున్నారన్న ఆలోచనే రాదు. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కదా. పాయింట్ టు పాయింట్ బాగానే మాట్లాడుతుంది. ఎంత మాట్లాడినా కవిత్వం రాసింది నేను కాదని చెప్పలేవు, నువ్వేనని ఒప్పుకోలేవు. అది చాలు నిన్ను చెడుగుడు ఆడుకోవడానికి. ఈ రోజు నీ బెడ్రూమ్ లోకి వచ్చాను, రేపు నిన్ను ఈ రూమ్ లోంచి బయటికి పంపించి మానసి మధుల పెళ్లి జరిపిస్తాను చూడు. సరే, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్రొస్తుంది. గుడ్ నైట్. ఒక్క నిమిషం మృదులా, నాకు బెడ్ మీద ఒక్కదాన్ని పడుకోవడం ఇష్టం. వేరే ఎవరైనా బెడ్ మీద ఉంటే నాకు నిద్ర పట్టదు. సారీ, ఏమి అనుకోద్దు. గుడ్ నైట్. అసలేంటి దీని ఉద్దేశం? దీని నాటకాలన్నీ నాకు తెలుసని తెలిసి కూడా ఇంత ధైర్యంగా నాతో ఎలా మాట్లాడుతోంది? తనయ్య చెప్పినట్టు ఇది నిజంగా మానసి వాళ్ళ పనేనా? లేకపోతే దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. వెంటనే అమ్మాయి గారికి చెప్పేయాలి. మన గూఢచారి ఫోన్ ఈ టైంలో ఫోన్ చేస్తోందంటే ఏదో అప్డేట్ ఉన్నట్టుంది. హలో, చెప్పవే. అమ్మాయి గారు ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఏదైనా గుడ్ న్యూసా? మామూలు గుడ్ న్యూస్ కాదండి బాబు. ముందు అర్జెంట్గా 10,000 పేటీఎంలో పంపించండి. నీ పేటీఎం గోల తర్వాతే ముందు విషయం ఏంటో చెప్పు. నిజంగా అదిరిపోయే మ్యాటర్ అమ్మాయి గారు. మొత్తానికి కత్తి లాంటి అమ్మాయిని పంపించారు అమ్మాయి గారు. ఎన్నాళ్ళు మీరు చేయలేని పని ఒక్క పూటలో చేసేసింది. మొగుడు పెళ్ళాలి గదిలోకి పరాయి ఆడి దూరడమే ఎక్కువ అనుకుంటే అబ్బబ్బబ్బా వాళ్ళని విడదీసి వేరువేరుగా పొడగబెట్టింది చూడండి. ఏం ఆడదు అమ్మాయి గారు. సరే సరే, ఎక్కువగా అరవకు. ప్లాన్ లీక్ అయిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండు. అలాగే అమ్మాయి గారు. మన పేటీఎం సంగతి మర్చిపోద్దు. అలాగే లేవే, ఇది మాత్రం మర్చిపోవు. మొదటి అడిగైతే స్ట్రాంగ్ గా పడ్డా సరియు. మా ఇద్దరి మధ్య చీమ దోమ ఏమీ రాదని తెగవాగింది కదా. చూడు, ఒక్క రోజులో సునామీ పుట్టించేసిన. నువ్వు సూపర్ మాన్సి. ప్లాను అంటే ఏదో అనుకున్నాను. దాని దిమ్మ తిరిగిపోయే ప్లాన్ వేశాం. సరైన క్యాండిడేట్ ని రంగంలోకి దించావు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మాన్సి. నదియా చెప్పినట్టు 2 రోజుల్లో వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుంది. కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉండాలి మాన్సి. అమ్మ చెప్పిందనో నాన్న చెప్పారనో, లేకపోతే దాని కన్నీళ్లు చూసి చెల్లి చింతకాయని కొంచెమైనా కరిగావో అంతే. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడే నిర్దాక్షిణ్యంగా దాన్ని తొక్కిపడేయాలి. అసలేమనుకుంటున్నావు నా గురించి సరియు?
అంత ఈజీగా కరిగిపోయేదాన్ని అయితే ఎప్పుడో దాని కన్నీళ్లు చూసి కరిగిపోయిండేదాన్ని. ఇప్పుడు ఈ మనసులో కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ ఏమీ లేవు. నేననుకున్నది సాధించాలన్న కసి మాత్రమే ఉంది. ఈ కసితో దాన్ని తొక్కిపడేయడం కాదు, కాల్చి బూడిద చేయనికి కూడా రెడీ.